హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ మనం ఎప్పుడు రెస్టారెంట్లో తినే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. అండ్ ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ మీరు కనుక ఒకసారి ఇంట్లో చేసుకొని తిన్నారంటే నార్మల్ బిర్యానీ జోలికి కూడా పోరు, అంత బాగుంటుంది ఈ బిర్యానీ. అండ్ ఈ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4-5 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4-5 స్టార్ అనస పువ్వులు, 10-12 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా బండ పువ్వు. వీటన్నింటిని వేసుకొని మనకు వీలైనంత ఫైన్గా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ బిర్యానీలో బండ పువ్వు అనేది చాలా తప్పనిసరిగా యూస్ చేయాలి. అండ్ మనం చేస్తున్న ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీకి నేను 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్ని 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం చేస్తున్న ఈ 1/2 కేజీ బిర్యానీకి నేను 2.5 కప్పుల రైస్ తీసుకున్నాను. ఈ కప్తో నేను 2.5 కప్పులు తీసుకున్నాను. కావాలంటే ఈ రైస్ ప్లేస్లో మీరు బాస్మతి రైస్నైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న రైస్ తోటి ఈ బిర్యానీని చేసేస్తున్నాను. ఇలా 2.5 కప్పులు రైస్ తీసుకున్న తర్వాత వీటిని బాగా 2-3 సార్లు కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ రైస్ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 సార్లు బాగా బియ్యాన్ని కడుక్కున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్నైనా యూస్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ నెయ్యి అనేది 2 ఈక్వల్గా వేడైన తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వు, 1 స్టార్ అనస్. వీటన్నింటిని వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటన్నింటిని వేసి మసాలాల నుండి మంచి సువాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, సరిగ్గా ఒక 3-4 నిమిషాల తర్వాత ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. అండ్ అప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఈవెన్గా కలుపుకొని టమాటో ముక్కలు అనేవి కొద్దిగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని కూడా ఇందులోకి వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేస్తున్న ఈ చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. మనం ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కానీ ఆయిల్లో కొద్దిగా ఒక 10-15 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాతనే మనం మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఈ చికెన్ని 10 మినిట్స్ వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ చికెన్లో నుండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఈ కర్రీలో ఈ కసూరి మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కసూరి మేతి వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా కసూరి మేతిని కూడా వేసిన తర్వాత మనం వేసిన మసాలా పొడి ఇంకా కసూరి మేతి ముక్కలకి బాగా పట్టేలాగా మీడియం ఫ్లేమ్లోనే కర్రీని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ కర్రీ మీరు చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ల చిక్కటి మీగడ పెరుగును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పెరుగంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలుపుకొని మనం రైస్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో వాటర్ వేసేసుకోవాలి. నార్మల్గా 1 కప్ రైస్కి 2 కప్పుల వాటర్ వేసేస్తారు కదా. సో మనం రైస్ని ముందుగానే 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి నేను తీసుకున్న 2.5 కప్పుల రైస్కి నేను 4 కప్స్ వాటర్ వేస్తున్నాను.
ఇలా 4 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలుపుకొని అండ్ ఇప్పుడు మీరు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ సరిపోలేదనుకుంటే మరీ కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు చికెన్ అనేది 70% ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఇలా ఉడికిపోతుంది. మనం చికెన్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మనం ముందుగా ఒక పీస్ని తీసుకొని కట్ చేసి చూస్తే చికెన్ అనేది ఈజీగా విడిపోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈజీగా కట్ అయిపోతే చికెన్ అనేది 70% ఉడికిపోయినట్టే. అండ్ ఇప్పుడు ఇలా ఒక జాలిగంటతోటి ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే వచ్చేలాగా ఓన్లీ చికెన్ పీసెస్ని తీసుకొని వేరే ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇలా చికెన్ పీసెస్ని తీస్తున్నప్పుడు మనం వేసిన హోల్ గరం మసాలా ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వస్తుంటాయి కదా, అవేమి రాకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే సపరేట్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ వాటర్లోనికి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈవెన్గా కలుపుకొని మనం నార్మల్ రైస్ ఎలా అయితే వండుకుంటామో అలానే వండుకుంటే సరిపోతుంది. కావాలంటే మీరు వాటర్ సరిపోలేని వాళ్ళు ఉంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని అన్నాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి సరిగ్గా 10 to 15 మినిట్స్ తర్వాత మనం వేసిన వాటర్ క్వాంటిటీ రైస్ అనేది సరిపోయింది. రైస్ అనేది ఇలా చాలా చక్కగా ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి అండ్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా ఇందులోనికి వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ 70% ఉడికిపోయింది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ రైస్ చేస్తున్నప్పుడు చేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2.5 టేబుల్ స్పూన్ల కారంని కూడా వేసేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, లేదంటే తక్కువ తినే వాళ్ళైతే తక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టేలాగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఈ కర్రీ చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఫ్రై చేసుకున్నట్టయితే కారం అనేది మాడిపోయి టేస్ట్ అనేది అంత బాగోదు. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా పొడి అనేది ముక్కలకు బాగా పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. అండ్ నేను ఈ మసాలా పొడిని పోర్షన్ వైజ్గా వేస్తున్నాను. ముందుకు కొద్దిగా వేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం వేసిన ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఒకటేసారైనా వేసుకోవచ్చు. ఒకసారి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మాడిపోతుంది. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కర్రీని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మిగిలిన మసాలాని కూడా ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అండ్ కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి ఇలా 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా అవుతుంది. అండ్ ఈ కర్రీలో నుండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ పిల్లలు చూడగానే చాలా టెంప్ట్ అయ్యి ఇష్టంగా తినడానికి నేను ఇలా చేస్తున్నాను. ఒక గిన్నెలోకి ముందుగా కొద్దిగా రైస్ని తీసుకొని అలాగే పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి లెమన్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పిల్లలు కూడా చూడడానికి చాలా ఇష్టపడతారు అండ్ తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఈ ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.